కళ్ళే కనబడాలి చూడు, ఫన్లకు జూమింగ్ చేయకు, ఓన్లీ కన్ను దొడ్డుకు కనబడాలి. ఆయనతో ఫన్లు కనబడితే బూలుకు పడతారు. రండి చూపిస్తా ఈ భూతాద్దం ఎందుకు పట్టుకున్నాను. అరే మన అద్దం ఈయనే అయిపోయింది. మేకప్ షాన్ ఉన్నది. ఏ మేలైనా కూడా మేలే, న్యాచురల్ ఉన్నావు. ఎట్లున్నావు శివన్న? ఎలా ఉన్నారన్నా? అరే అప్పుడు ఎప్పుడో సినిమాకి కలిసినామే, మళ్ళీ కలిసినాం ఇప్పుడు. ఎన్ని రోజులు కలిసి? అవును, ఒక అద్దం పట్టుకో నువ్వు కూడా. ఇచ్చేసేయండి. మన పేరే అది ఉంది కానీ అదే నా బూత్ అద్దం భాస్కర్ నారాయణ. మరి ఇఫర్స్ అంటే ఈ ఒక్కదానికేమో, ఈ ఒక్క ఇంట్లోకేమో భూతాద్దం బిత్తిరి నారాయణ. అబ్బా సూపర్ అన్న. ఓకే, నన్ను చూడకే బుగులు పడతావు, నేను చూసేసిన ఆల్రెడీ. ఏ నమస్తేకారం. నువ్వు కూడా నా లెక్క నడిపిస్తున్నావు కదా? నడిపిస్తున్నా. థ్యాంక్స్. అమ్మో డైరెక్టర్ చూడదు. డైరెక్టర్ ఆఫ్ పురుషోత్తము రాజు. 2 పేర్లు ఉన్నాయి కదా నీకు? అవును. ముద్దు పేరా రాజు? నాన్న పేరు. నాయన పేరా? అమ్మో ఇక్కడ ఎవరు నాయన పేర్లు ఎవరు పెట్టుకున్నారు, ఎవరి తాత పేర్లు ఎవరు పెట్టుకున్నారో కనుక్కోవాలి మొత్తం. ఇప్పుడు మనము భూతాద్దం బిత్తిరినార కాదు, భాస్కర్ నారాయణ సినిమా. ఇది 1 తారీఖు రిలీఫ్ ఉంది కదా, వీళ్ళతో ముచ్చట పెట్టనీకి వచ్చినాం. అయితే ఇది ఈ లుంగి ఎందుకు కట్టినా, తర్వాత కోట్ ఎందుకు వేసిన అనేది మనకు హీరో చెప్తాడు, ఇంకా డైరెక్టర్ కూడా చెప్తాడు. కూర్చొని ముచ్చట పెట్టుకుందామా? అబ్బా నాకు కూర్చున్నాడు అలవాటు లేదే. ఇది నాకు లాగులు కూడా లోడాస్ ఉంటాయి కదా, అట్లనే ఉన్నది మీ లుంగి కూడా. అమ్మా అయితే ఈ భూతాద్దాలు ఏంది, ఈ డ్రెస్ ఏంది కథ ముందుగాల డైరెక్టర్తోనే మొదలు పెట్టాలి. మీ పేరు పురుషోత్తం అంటే మంచిగా ఉండే, మళ్ళీ రాజు అన్నావు. నాన్న పేరు. ఈ పురుషుడు రాజు. ఎరైటీ ట్రెండ్ లెక్క సెట్టింగ్ చేసినావు అంటే చూడంగానే యోయో అన్నట్టున్నవే. అంటే ఈ లుక్తోనే ఒప్పించినావు మళ్ళీ ఫైసల్ నిర్మాతను? స్టార్టింగ్లో ఇలానే ఉండేవండి, మళ్ళీ షూట్ టైంలో గడ్డాన్ని పెంచుకొని అది ఇది మొత్తం గేమ్ మారిపోయింది. ఇంటికెళ్ళి ఉండగా టోఫీ ఎందుకు ఎట్టినవు తీ? ఎట్లా చెప్పినవే? ఫస్ట్ సినిమా తీయలేవు, ఏం తీయలేవు నువ్వు? ఫస్ట్ మెసేజ్ చేశానండి, డైరెక్ట్ ప్రొడ్యూసర్కి మెసేజ్ చేసేసా స్క్రిప్ట్ మొత్తం. అది వాళ్ళు చదివి వాళ్ళకి నచ్చి గుల్గుల్ ఫే చేసేసిరా అంతే. గుల్గుల్ ఫేల్ అడ్వాన్స్ కొట్టేసినాము, వచ్చేసి షరీక్గా అన్నారా ఇక అంతే. ఇంకా కలవంగానే నీ లేకనే ఉన్నాడుగా, ఇద్దరికి సేమ్ ఫిజిక్ ఫీలింగ్ ఉన్నట్టున్నాడు. అంతా పైసల నిర్మాత కూడా నాకన్నా 3 years పెద్దవాడు అంతే ప్రొడ్యూసర్. ఇద్దరిది ఒకటే ఊరా? ఒకే ఊరు కదా, అతనిది విజయవాడ, నాది అనంతపురం. అనంతపురం రాయలసీమ.